గ్రామంలో గ్రామ సభ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. అయితే గ్రామ సభలో సర్పంచ్ని టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా అగౌరవపరచలేదని కుడుమల మళ్లీ శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీలో పరిశుభ్రత సక్రమంగా లేదని, చెత్తబండ్లు మూలపడిపోయి ఉన్నాయని, చెత్త సంపద కేంద్రం నిరుపయోగంగా మిగిలిపోయిందని మాట్లాడడం తప్ప మరో విధంగా మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో పంచాయతీ సర్పంచ్ గా గెలుపొంది అప్పటి నుంచి ఎక్కడ అభివృద్ధి చేశారో తెలపాలన్నారు. పంచాయతీలో ఎన్నో సమస్యలున్నాయి, వాటిని పరిష్కరించమని అడిగితే అసభ్యకరంగా సర్పంచ్ భర్త మాట్లాడారని వారు తెలిపారు. మెడలూరు మండలం గడ్డిగుంట గ్రామంలో గ్రామ సభ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. అయితే గ్రామ సభలో సర్పంచ్ని టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా అగౌరవపరచలేదని కుడుమల మళ్లీ శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీలో పరిశుభ్రత సక్రమంగా లేదని, చెత్తబండ్లు మూలపడిపోయి ఉన్నాయని, చెత్త సంపద కేంద్రం నిరుపయోగంగా మిగిలిపోయిందని మాట్లాడడం తప్ప మరో విధంగా మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో పంచాయతీ సర్పంచ్ గా గెలుపొంది అప్పటి నుంచి ఎక్కడ అభివృద్ధి చేశారో తెలపాలన్నారు. పంచాయతీలో ఎన్నో సమస్యలున్నాయి, వాటిని పరిష్కరించమని అడిగితే అసభ్యకరంగా సర్పంచ్ భర్త మాట్లాడారని వారు తెలిపారు. అడిగితే మళ్ళా తగులు మీదకి వచ్చేది రౌడీజం మాట్లాడేదా చూడండి, ఎట్ట పగిలిపోయాడు. ఇది మీ చేసిన అభివృద్ధి, మీరు చేసిన సంక్షేమాలు ఇయ్యా ఇట్లా పగిలిపోయేదట. ఆడ చూడండి, ఆర్బీకేకి 3 సంవత్సరాల నుంచి దాన్ని అసలు దిక్కు దిశాలు లేకుండా లేదు. ఆల్రెడీ 5-6 లక్షలు బిల్లు చేసుకో ఉన్నారు. పనికి వస్తుంది ఇది. ఏదో ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఏదో చెత్త కేంద్రం పెట్టాలని చెప్పి ఉద్దేశంతో చెత్త కేంద్రం పెడితే ఇక్కడ చెత్త పనులు చేసేదానికి అడ్డాగా మారిపించారు మా ఇప్పుడున్న వైసీపీ నాయకులు. చూడండి, ఒకసారి చూడండి, చెత్త కేంద్రం అనేది ఎంతోమందికి ఉపయోగపడేది. చూడండి, ఇక్కడ బ్రాందీ తాగేదానికి దేనికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒకసారి మీరు చేసిన అభివృద్ధి, ఆయన చేసిన సంక్షేమాలు ఏందో చూపించండి. ఇదండి సర్పంచ్ గారు చేసిన అభివృద్ధి ఏంది. ఇవన్నీ ఎత్తి చూపించిన దానికి ఈ ప్రతి అడ్డమైన వాడికి నేను సమాధానం చెప్పాలనే విధంగా మాట్లాడుతున్నాను. నిన్న కూడా ఆయన అది కరెక్ట్ కాదు. 50 ఏళ్ళకి పడారు సరే, ఆ డబ్బులు ఏమైనాయి చూపించండి. అది చూపించు, పెడతారు సొంత డబ్బులు పెడతారు. పాపం సొంత డబ్బులు పెడతాడు, మాకు అందరం పెట్టాడు. ఇంకోటి రాదమ్మా, ఆమె 70 బీసీ కట్టింది ఆ డబ్బులు ఇలా. నేను ప్రసాద్ సారు ఆయన ఈ మోటార్లు బాగా చేశారు. 3 మోటార్లు ఆయన డబ్బులు ఇలా వాళ్ళు అల్లు ఆడుస్తున్నారు. ఎన్ని లక్షలు పంచాయతీలో చూడమని ఒకసారి. ఎంపీటీసీ కూడా ఏం చెప్పారు, వాళ్ళ రావద్దంట, నువ్వు చేసే తప్పు అనకూడదు నువ్వు. ఇప్పుడు ఆమె ఎవరికి పరిచారు చెప్పండి సార్. మమ్మల్ని నిన్న ప్రెస్ మీట్ ఆమె అన్నారు ఏమని, మమ్మల్ని అగౌరవపరిచారని. ఇప్పుడు చూడండి ఏమన్నారు. ఇప్పుడు మీరే చూడండి, మీ వీడియో మొత్తంగానే మేమేమనలేదు. చూడండి, కూర్చోస్తా అన్నాడు. చూడండి ఎంతవరకు న్యాయం, ఎవరు అగౌరవపరిచారు మా మీటింగ్ లో చెప్పండి. నిన్నటి రోజున పంచాయతీలో గ్రామ సభ ఎన్ఆర్జీఎస్ గురించి గ్రామ సభ జరిగింది. దానికి ఏఈ గారు, పంచాయతీ సెక్రటరీ గారు, సర్పంచ్ గారు అధ్యక్షత ఉండాలా. మేము దానికోసం గ్రామ ప్రజల తరఫున మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కొన్ని సమస్యలు ఉన్నాయి ఊరు గురించి. ఆ సమస్యల్లో అర్జీలు ఇవ్వడానికి గ్రామ ప్రజలు వచ్చారు. వచ్చిన తర్వాత మేము అందరమే కూర్చోన్నాము. 2 గంటలకు మీటింగ్ అన్నారు. 2 గంటల నుంచి 3:15 దాకా సర్పంచ్ గారు రాలేదు. సర్పంచ్ గారు కోసం వెయిట్ చేసాము. వెయిట్ చేసినా సరే ఎంపీటీసీ గారు, పంచాయత్ సెక్రటరీ గారు ఏం చేశారంటే వాళ్ళు పిలిపించారు. పిలిపిస్తే ప్రతి అడ్డమైన వాళ్ళకి మేము సమాధానం చెప్పలేం, మేము రాము, వాళ్ళు ఉంటే రాము అని చెప్పి పంపించారు. సరే మేము అక్కడి నుంచి వెళ్ళలేదు, మేము అక్కడే ఉన్నాము. తర్వాత వచ్చారు 3:15కి, 3:20కి వచ్చారు. 3:20కి వచ్చిన కాడి నుంచి సర్పంచ్ గారు అధ్యక్షతన జరుగుతుంది, మాట్లాడుతూ ఉన్నారు. ఎంపీటీసీ గారు మాట్లాడారు. ఎంపీటీసీ మాట్లాడిన తర్వాత ఈయన అక్కడికి ఉద్దేశపూర్వకంగా గొడవ చెలరేగి గ్రామ సభని బహిష్కరించే విధంగా తాగి వచ్చి అక్కడ నానా విధంగా మాట్లాడాడు. ఆ విషయంలో కూడా మన నిన్న వీడియో లైవ్ లో కూడా ముందు చూడండి ఒకసారి. మేమైతే ఎటువంటి సర్పంచ్ని కానీ రావద్దని కానీ, వాళ్ళు వస్తే మేము ఉండమని కానీ, మీరు రావద్దని కానీ ఎక్కడా లేదు. నిన్న లైవ్ లో మీరే చూడండి. కాకుంటే మేము అడిగింది ఒకటి, చెత్త ఎత్తట్లేదు. 1 సంవత్సరం నుంచి పంచాయతీలో చెత్త ఎత్తట్లేదు, చెత్త బళ్ళు లేవు అంటే రిపేర్ అని చెప్పారు. రిపేర్ అని చెప్పింది చూస్తే నేరా చూస్తే అక్కడ తీసుకొని వస్తే చెత్తలో పడేస్తున్నారు దాన్ని. మా దగ్గర డబ్బులు లేవంటారు, మా సొంత డబ్బులతో చేస్తాను అంటున్నారు. మీ సొంత డబ్బులు ఎంతతో చేశారు, పంచాయతీలో డ్రా చేసుకోలేదా? ఇవన్నీ అడిగిన దానికి కావాలని ఉద్దేశపూర్వకంగా
గ్రామ సభని అబ్బాస్ పాలు చేసేదానికి వాళ్ళు చేసి దాన్ని బహిష్కరించామని చెప్పి అబద్ధాలు పాలు చేశారు. ప్రతి ఒక్కరు మీటింగ్లో ఆమె కూడా ఉన్నారు. కావాల్సింటే మీరు నిన్న వీడియోలో కూడా చూడండి. ఎవరు ఉద్దేశపూర్వకంగా ఏం చేయలేదు. వాళ్ళకై వాళ్ళు రాజకీయంగా చేస్తున్నారు. ప్రతిసారి ఈ 3.5 సంవత్సరంలో ఏ రోజు గ్రామ సభ పెట్టలేదు. నిన్న ఎందుకు పెట్టామంటే గ్రామంలో అభివృద్ధి లేదు. ఈ గ్రామ సభ ద్వారా అయినా ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్లి ఏదైనా శాంక్షన్ చేయించుకుందామని మేము ఆడకొచ్చి మేము మాట్లాడితే మీరు ఎవరు వచ్చేదానికనే ఉద్దేశంతో సర్పంచ్ గారు ఏమలేదు, సర్పంచ్ గారి భర్త మొత్తం చేసింది. మేమైతే ఇటు పరిస్థితుల్లో సర్పంచ్ గారిని అగౌరవపరచడం కానీ ఏ విధంగా కూడా మేము ఎప్పుడు ఎవరికి కూడా గౌరవంగానే మాట్లాడతాం. ఆ రోజు నిన్న చూసిన వీడియోలో, నిన్న సోషల్ మీడియా ఒక వీడియో వచ్చారు, దాంట్లోనే చూడండి ఎవరు ఎట్ట మాట్లాడారో. బూతులు తిట్టింది, అన్ని చేసింది వాళ్ళు. మేమైతే ఎవరు ఒక్కరు కూడా మాట్లాడలేదు. మేము మాట్లాడింది ఏంది? అభివృద్ధి లేదు, లేదా చెత్త ఎత్తమన్న దానికి ఒకదానికి పొంతం లేకుండా ఒకదానికొకటి మీరు అడ్డగట్టారు, ఆడగట్టారు. ఆడ కట్టినప్పుడు నీకు అధికారం ఉంది, నువ్వు వెళ్ళి పగలగొట్టి సైడ్ కట్టించండి. ఈ 3.5 సంవత్సరాలు ఏ అభివృద్ధి చేశారు? ఒక్క అభివృద్ధి చేయలేదు. మీరు అభివృద్ధి చేయకపోగా మమ్మల్ని అయితే మా మీద దబాయింప మీ వైసీపీ గవర్నమెంట్ ని దౌర్జన్యాలు చేశారు. ఇంకా మీ ఆటలు దౌర్జన్యాలు ఇప్పుడు కుదరవు. మా టీడీపీలో అన్ని అభివృద్ధి మేము చేస్తాం, అభివృద్ధి చేసి చూపిస్తాం. ఈ 3.5 సంవత్సరాలు ఏం చేశారో చెప్పండి. గత 5 సంవత్సరాల్లో టీడీపీ ఉన్నప్పుడు వాటర్ ట్యాంక్ చేయించాం, 2 వచ్చేసి అంగన్వాడీ స్కూల్ కట్టించాం, 2 వాటర్ ట్యాంకులు కట్టించాం, అన్ని చేసాం. ఈ 3.5 సంవత్సరాల్లో కానీ 5 సంవత్సరాల్లో కానీ మీరు ఏం చేయగలిగారు వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి? అదే రేపు వస్తాం, మేము వచ్చి ఈ 5 సంవత్సరాల్లో మేము చేసి చూపిస్తాం ఖచ్చితంగా అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారి కాడ పోయాం, ఎమ్మెల్యే గారికి చెప్పాం మా గ్రామంలో ఒక పారిశుద్ధ్యం బాగలేదు, ఎక్కడ కుళాయిలు కానీ ఈ చెత్త కానీ మొత్తం ఎక్కడెక్కడ ఆగిపోయిందని చెప్తే ఆమె ఏం చెప్పారంటే మాకు రేపు పంచాయతీ అక్కడ అది ప్రెస్ మీట్ జరగద్దు కదా, అక్కడ పోయి మీరు ఒకసారి చెప్పండి అండి ఏం చెప్తారో వాళ్ళు అని అన్నారు. నిన్న మేము 2 గంటలకే పోయి అక్కడ కూర్చునేటప్పటికి తర్వాత వచ్చేసేసి వాళ్ళు 3:30కి 3:10కి వచ్చారు. రాగానే వాళ్ళు ఏమన్నాడంటే ఇక్కడ ఎంపీటీసీ గారు కూడా ఉండారు, ఆయన కూడా ఉన్నాడు, పంచాయతీ సెక్రటరీ కూడా ఉన్నాడు. పంచాయతీ సెక్రటరీ వచ్చేసేసి ఈయన వచ్చేసేసి వాళ్ళు ఎవరాయా వాళ్ళు అక్కడ ఉండటానికి, వాళ్ళు ఉంటే మేము ఉండమని అన్న తర్వాత పంచాయతీ సెక్రటరీ మేము అడిగాం, సార్ మీరు ఎవరు కాకుండా మిమ్మల్ని ఎందుకు పిలువనంటారు, మీరు కనుక పిలవనప్పుంటే మేము రాం కదా, వాళ్ళు ఆ మాట రాను కదా అంటే అదేం కాదులేండి ఎట్లా పిలిచినామో అయిపోయింది, దాని గురించి కాదన్న తర్వాత వాళ్ళు వచ్చేసేసి లేని పని అంతా అంటే మేమేం అడిగామంటే మీ ఇంటి దగ్గర వచ్చేసి మా బజార్ని వచ్చేసేసి నీళ్ళ కుళాయిలు వరలేసి ఉన్నారు, ఈ నీళ్ళన్నీ మీ వాటర్ వచ్చేదని అన్నాడు. నేను గతంలో వాళ్ళు వచ్చేసేసి నువ్వెంత తోడు మేమంత తోడవే, మేమందరం ఓట్లు వేస్తే కదా నువ్వు సర్పంచ్ అయింది, నీకై నువ్వు కాలేదు కదా, అందువల్ల అడిగే అధికారం మాకుంది, చెప్పే రైట్స్ మీకు ఉంది. మేము ఏదన్నా రాంగ్ తప్పు కానీ అడిగితే నువ్వు చెప్పొద్దు, నీకేందో మేము చెప్పేది అని అడగొచ్చు. నువ్వు కరెక్ట్ గా మేము అడిగాము, రూల్ మాకుంది, అది మేము ఓట్లు వేసి నేను గెలిపించాం కాబట్టి నువ్వు చెప్పాల్సిన అధికారం మాకుంది, నువ్వు చెప్పాల్సింది కరెక్ట్ గా చెప్పు. నా దగ్గర ఉందంటే ఉందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. 2 సంవత్సరాలు నువ్వు కనీసం అంటే ఊటుకూళ్ళు ఒక బందెల దుడ్డు ఉంది, వావిళ్ళు ఒక బందెల దుడ్డు ఉంది. బందెల దుడ్డు కాడ ఎంత వేస్తాడు? గవర్నమెంట్ బిల్లు వేస్తే ఒక 30 రూపాయలు వేస్తాడు, లేదా ఒక 50 రూపాయలు వేస్తాడు. 300 రూపాయలు నువ్వు వజ్రాలు నా కాడ తీసుకున్నావు, నువ్వు ఎవరి దగ్గర కాదు. నాకు 2 ఆవులు ఉంటే 2 ఆవులు బందెల దొడ్లో దేరున్నారు, నువ్వు నా కాడ 600 రూపాయలు తీసుకొని నా కాడ నువ్వు 2 ఆవులు దోలేవు. ఈ విధంగా కనీసం అంటే నువ్వు దాపు కనీసం 400 పైసలు దోలి ఉంటారు బందెల దొడ్డుకి. ఈ 400 పైసలు దొడ్డుకి దోలిన డబ్బులు నువ్వేం చేసావు? నువ్వేమన్నా మాకేమన్నా రసీదు ఏమన్నా ఇచ్చావు? రసీదు ఏదైనా మా కాళ్ళు లేదా మేము అని అన్నావు. ప్రతి ఒక్కటి నువ్వు చేసేసేసి అవగాహన లేకుండా మానెత్తిన పెడితే మేము ఊరుకునేదంత పరిస్థితి ఏమి లేరు కదా. 5 సంవత్సరాల నాడు వైసీపీ ప్రభుత్వం, 3.5 సంవత్సరం నీది, వాళ్ళు చేశారని నీ దగ్గరికి వస్తే నువ్వు కూడా ఏడ్చిందేమి లేదు. కాకపోతే ఏంటంటే నువ్వు కొప్పలు తీసుకొని మనుషుల పైన పడాల్సిందే కానీ ఆ దృష్టిలో పడాల్సిందే కానీ అంతకన్నా నేను చేసి ఇదికొని అవి చూసి చేశాననే మాట నీ దగ్గర లేదు కదా. నిన్న కూడా మేము అడిగాము, మేమేమన్నా పొరపాటుగా చేసి కానీ ఉంటే మీ వాళ్ళే ఉన్నారు కదా, అక్కడ ఏఈ గారు ఉన్నారు, ఎవరు అందరు ఉన్నారు, వాళ్ళు ఎండి గారు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడగండి ఏమై వీళ్ళు చేసింది కరెక్టా లేదు ఫస్ట్ నుంచి పంచాయతీ సెక్రటరీ గారు ఉన్నారు, ఆయన అడగండి. మేము ఏదైనా తప్పు కానీ చేసి కానీ ఉంటే మమ్మల్ని కూర్చోవద్దు అనడానికి మీరు ఎవరు? మీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదనేది ఏంది? అదేమనంటే వాళ్ళు ఎవరు బేహారి నా కొడుకులకి అందరూ మేము చెప్పాల్సిన అవసరం అనేది అదేమన్నా మీకు సర్పంచ్ గారికి ఉండాల్సిన లక్షణమైన పని అనేది? అసలు నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? సర్పంచ్ గారు అడిగి ఉన్నారు మాట్లాడితే మేము మాట్లాడతాం, నువ్వెవరు మాట్లాడేదానికి? నువ్వు మాట్లాడకూడదు కదా.